హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి గురువారం నుండి శుక్రవారం తెల్లవారితో పూజ వరకు తీశాను. గురువారం తెల్లవారితో ఉర్లగడ్డ తాలింపు చపాతీ చేస్తున్నాను. కుక్కర్లో ఉర్లగడ్డ ఉప్పు వేసి ముందుగానే ఉడకబెట్టుకున్నాను. ఉడికిన తర్వాత తాలింపుకి సాసులు, ఉద్దులు, శనగబ్యాళ్ళు వేసి వేయించుకున్న తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఉర్లగడ్డ వేసుకున్నాను. అది కొద్దిసేపు బాగా వేగిన తర్వాత ఉప్పు అంతా సరిపోయిందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకున్నాను. తాలింపు రెడీ చేసుకున్న తర్వాత చపాతీ రుద్దుకుంటున్నాను. చపాతీ నూనె కొద్దిగా పోసుకొని మడత పెట్టి రుద్దుకున్నామంటే మధ్యాహ్నానికి మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. చపాతీ పిండి కలుపుకునేటప్పుడే కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపి మిక్స్ చేసుకున్నామంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. మధ్యాహ్నానికి బాగా సాఫ్ట్గా ఉంటుంది. చపాతీకి ఉర్లగడ్డ తాలింపు చాలా బాగుంటుంది. చపాతీకి నూనె కన్నా నెయ్యి వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. కానీ నెయ్యి లేదు కాబట్టి ఆయిల్ వేస్తున్నా ఈరోజు. 2 సైడు బాగా కాల్చుకొనేసి తీసుకున్నామంటే బాగుంటుంది. పిల్లల క్యారీ కోసమని ఒక 4 చేశాను. పిల్లలకు క్యారీ కట్టేసి వాళ్ళు తీసుకొని పోయి కాలేజీలో వదిలేసినామంటే ఒక పని అయిపోతుంది. పిల్లలు వెళ్ళే అంతవరకు ఇంట్లో హడావిడిగా ఉంటుంది. పిల్లలు వెళ్ళిన తర్వాత టీ తాగేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. రేపు శుక్రవారం కాబట్టి పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వారం క్లీన్ చేసింది, సెకండ్ వారం మేము ఇంట్లో లేం కాబట్టి క్లీన్ చేసింది లేదు. ఇప్పుడు 3rd వీక్ క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ పసుపు కుంకుమ అంతా నీళ్ళు వేసి కడిగేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. ఆ చింతపండుని దీపాలకి బాగా అప్లై చేసేసి సబీనా కొద్దిగా వేసుకొని క్లీన్గా రుద్దేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. కొద్దిసేపు నీళ్ళంతా ఒడిగిన తర్వాత ఇంతలో నేను పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసాను. బట్టతో దీపాలన్నిటినీ క్లీన్గా తుడిచిపెట్టుకునేసి నీళ్ళు లేకుండా తుడిచేసినామంటే మచ్చలు రాకుండా ఉంటుంది. బాగా తలతలలాడుతున్నాయి కదా. పసుపు కొద్దిగా, గంధం కొద్దిగా, నీళ్ళు కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. నేనేం పెద్ద పెద్ద బొట్లేం పెట్టను, చిన్న చిన్న బొట్లుగా పెట్టుకుంటున్నాను. అప్పుడు మనం చూడడానికి క్యూట్గా బాగా కనపడుస్తుంది. పూజ రూమ్ క్లీనింగ్ అంటే 1 అవర్ 1.5 అవర్ పడుతుంది కాబట్టి ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మా పూజ రూమ్ చిన్నది కాబట్టి విగ్రహాలకంతా బొట్లంతా వంట రూమ్లోనే పెట్టేసుకుంటాను. అక్కడే అంతా రెడీ చేసుకొని వచ్చి పూజ రూమ్లో పెట్టుకుంటాను. ఇక ఇది లక్ష్మీ కొంచెంలోకి గవ్వలు, వెండికాయను, గోల్డు, బియ్యము అన్నీ వేసుకొని పెట్టేసుకుంటాను. అలాగే డబ్బులు కూడా వేస్తాను. అన్నిటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక నైట్ ఏమో వంట రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాను. పాత్రలన్నీ కడిగేసి కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. కొద్దిగా లిక్విడ్ వేసుకొని ఫస్ట్ స్క్రబ్తో బాగా రుద్దేసుకునేస్తాను. స్పాంజ్తో క్లీన్ చేసేస్తాను. అదైన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నాను. వంట రూమ్లో క్లీనింగు, పాత్రలు అంతా కలిపి 1 అవర్ పడుతుంది. అప్పటికే బాగా లేట్ అయిపోయి నిద్ర వస్తుంది. అయినా కూడా తెల్లవారితో మళ్ళీ లేస్ చేయాలంటే లేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడే అంతా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. లాస్ట్ వీక్ మా మరిది వాళ్ళకి దీపం తీసుకొని వచ్చాను. అలాగే మాకు చిన్న చిన్న దీపాలు 2 తీసుకొని వచ్చాను. 2 దీపాలు, 2 ప్లేట్లు, దాని కిందికి 86 గ్రామ్స్ పడింది.
శ్రావణ మాసము 3వ వారం కాబట్టి పెట్టుకుంటే బాగుంటుందని ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. శుక్రవారం తెల్లవారుతో ఇంటి ముందర చిన్న ముగ్గు వైట్ వేసుకొని మా ఇంటి దగ్గర క్లైమేట్ ఇలా ఉంది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్ రైస్కి పెడుతున్నాను. కొద్దిగా లెమన్ రైస్, కొద్దిగా పెరుగన్నం చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను. అలాగే కొద్దిగా స్వీట్ పొంగల్ చేద్దామని చెప్పి పెసరపప్పు, కొద్దిగా బియ్యం వేసుకొని కడిగి పెట్టాను. గురువారం నైటే ఉద్దిపప్పు నానబెట్టాను వడలకి. శ్రావణ మాసంలో ప్రతి వారము స్పెషల్గానే ఉంటుంది. పూజ చేసే కొద్దీ ఇంకా స్పెషల్గా చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఇక పూలన్నీ రెడీ చేసుకుంటున్నాను. ముళ్ళలు ముందు రోజే తీసుకొని వచ్చి కట్టి పెట్టాను. పూల రేటు మాత్రం శ్రావణ మాసంలో చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ మల్లెపూలు అయితే అడగలేము అసలు. కేజీ వచ్చి 2000. ఇక్కడ పెరుగన్నానికి పోపు వేస్తున్నాను. పెరుగన్నం అయిన తర్వాత చిత్రాన్నం చేద్దామని చెప్పి ఆయిల్ వేసి సాసువలు, ఉద్దులు కొద్దిగా, శనగబ్యాళ్ళు కొద్దిగా వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి బాగా వేయించుకున్నాను. వేగిన తర్వాత లెమన్ పిండేసి రైస్ కలిపేశాను. అది కూడా నేను కాదండి, మా చిన్న పాప కలిపింది. ఇక వడపిండి రెడీ చేసుకొని వడలు వేస్తున్నాను. పిల్లలు వెళ్ళక ముందుగానే చేసినామంటే కొద్దిగా పిల్లలకి ఇచ్చి పంపించవచ్చు కాబట్టి. కలసంలోకి పసుపు, కుంకుమ కొంచెం వేసుకొని, ఒక కాయను వైట్ వేసుకొని, పచ్చకర్పూరం కొంచెం వేసుకొనేసి టెంకాయ పెట్టాను. అలాగే టెంకాయకి ముక్క వడ పెట్టాను. ఇక పటాలన్నిటికీ పూలు పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను పూజకి. ఇక నేను పూలు పెట్టుకుంటూ దేవుడికి అటు ఇటు బాగా కుదిరిందా లేదా అని రెడీ చేసుకుంటున్నాను. దేవుడికి నైవేద్యం అంతా చేసుకునేసి హారతిస్తున్నాను. చిత్రాన్నం, పెరుగన్నము, వడలు, స్వీట్ పొంగలు పెట్టుకున్నాను. శ్రావణ మాసము 3వ వారము ఇలా నేను పూజ చేసుకున్నాను. పూజ అంతా చేసేసుకున్న తర్వాత టీ తాగాను. నేను ఊరు నుండి మట్టి పాత్రలు తీసుకొచ్చాను. చిన్నది పెరుగు కోసము. ఈ పాత్ర అయితే మా వారు ఆర్డర్ ఇచ్చి చేపించారు. ఫామ్ హౌస్ కడుతున్నాము. అందులో మోల్డ్లో ఈ మట్టి పాత్ర పెట్టి మోల్డ్ వేస్తాం. అందుకోసమని ఒక 100 ఆర్డర్ ఇచ్చి చేపించాం. ఇంకొక మట్టి పాత్ర ఫిష్ కర్రీ చేసేదానికి తెచ్చాను. ఇది వచ్చి పెరుగు కోసం. ఇంకొకటి వచ్చి రాళ్ళ సట్టి తీసుకొని వచ్చాను పప్పు రుద్దుకోవడానికి. 4 మట్టి పాత్రలకి 700 తీసుకున్నారు. మట్టి పాత్రలు ఫినిషింగ్ బాగా చేశారు. మా అమ్మ వాళ్ళ సైడు దీన్ని రాళ్ళ సట్టి అని పిలుస్తారు. ఇందులో అడుగు బాగాన సన్న ఇసుకలాగా ఉంటుంది, పప్పు బాగా మెదగడానికి. అందుకు మేము రాళ్ళ సట్టి అని పిలుస్తాం. ఇక నేను ఇది ఫిష్ కర్రీ కోసం తీసుకున్నాను. ఇక్కడ నేను 5 తీసుకున్నాను. ఇక మా తోడుకోడలు జానకి 3 తీసుకునింది. నాకెందుకో కొద్దిగా రేట్ ఎక్కువని అనిపించింది. ఈ వీడియో ఇక ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.